ఎందుకురా రామరాజు నీకింత ఆవేశం? నీ కోపాన్ని అదుపులో ఉంచుకోలేవా? అనవసరంగా ఆ రాజుగాడిని కొట్టావు. వాడు బ్రతికున్నాడు చచ్చాడు తెలియక టెన్షన్గా ఉంది. అనవసరంగా టెన్షన్ పడకమ్మా, వాడికేం కాదు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాన్రా? తన కొడుకుని చావ కొట్టాడని నీ మీద మాధవి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నువ్వు జైలుకెళ్తావు. వర్షాతో పెళ్లి జరగాల్సిన నువ్వు ఈ టైంలో జైలుకి వెళ్తే మొత్తానికే తేడా వస్తుందిరా. నేను చేసింది కరెక్టేనమ్మా. ఒకవేళ వాళ్ళ కేసు పెడితే అప్పుడు చూసుకుందాం. ఏం చూసుకుంటావురా? ఒక మనిషికి ప్రమాదం తలపెట్టి నువ్వు జైలు పాలైతే వర్ష దృష్టిలో నువ్వు మంచివాడిగానే ఉంటాననుకుంటున్నావా? నువ్వు జైలు నుండి తిరిగొచ్చేదాకా నీకోసం ఎదురుచూస్తుందనుకుంటున్నావా? నా ఇన్నేళ్ల ఎదురుచూపు నీ ప్రేమ ఒకేసారి మంటగలిపే పనిచేసి అంత తేలిగ్గా తీసుకుంటావేంట్రా? అత్తయ్య, రాజుకి ఎలా ఉంది? ప్రమాదమేం లేదు కదా? డాక్టర్లేమన్నారు? అంతా బానే ఉందని చెప్పారా? రాజుకి ఎలా ఉందంటే ఏం మాట్లాడరేంటి అత్తయ్య? ఏం మాట్లాడమంటావు దుర్గా? నేనసలు రాజీవ్ని చూస్తేనే కదా. అదేంటత్తయ్య, రాజీవ్ని చూసొస్తానని మీరు హాస్పిటల్కి వెళ్లారు కదా? వెళ్ళాను, కానీ నేను రాజీవ్ని చూడకుండా మాధవి అడ్డుపడింది. తన కొడుకు ఆ పరిస్థితి రావడానికి కారణం నేనేనని నా మీద కోపంతో విరుచుకుపడింది. మీరేం చేశారత్తయ్య? ఆస్తిలో వాటా అడిగినందుకు రాజీవ్ని అడ్డు తొలగించుకోవడానికి నేనే రామరాజ్ చేత వాణ్ణి కొట్టించానని మాధవి అపార్థం చేసుకుంది. అయినా తను నన్ను అపార్థం చేసుకోవడంలో తప్పు లేదు. ఒరే రామరాజు, ఎందుకురా అంత తొందరపాటు పని చేశావు? ఒక మనిషిని ప్రాణాలతో కొట్టుమిట్టాడేంత దారుణంగా కొట్టడమేంట్రా? నానమ్మా, వాడు రోజు వర్షని ఇబ్బంది పెడుతున్నాడు. వద్దని వార్నింగ్ ఇచ్చినా వినట్లేదు. పైగా ఈరోజు వర్ష చేయి పట్టుకున్నాడు. అందుకే చిత్తకు కొట్టాను. నేను చేసింది తప్పే కాదు. చాలే, అమ్మా వర్ష, రాజీవ్కి ఎలా ఉందమ్మా? డాక్టర్లేమన్నారు? ప్రమాదం తప్పిందమ్మా. అమ్మయ్యా. ఇప్పుడు నా మనసు కాస్త కుదుట పడింది. ఆగు వర్ష. నిజం చెప్పు, నువ్వు వర్షవా, రాజీవ్ భార్య జ్యోతివా?